2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడనేది జగమెరగని సత్యం. భారత బౌలర్లు హెడ్ను త్వరగా పెవిలియన్ చేర్చడంలో విఫలమై మ్యాచ్ను చేజార్చుకున్నారు. అయితే అదే ట్రావిస్ హెడ్ను బంగ్లాదేశ్ బౌలర్లు ఎలా కట్టడి చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. హెడ్ ఆడే దూకుడును అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ బౌలర్లు పక్కా వ్యూహంతో బరిలోకి దిగారు. ముఖ్యంగా బంతిని పిచ్ పై ఎక్కడ వేయాలి, ఎటువైపు స్వింగ్ చేయాలనే విషయంలో వారు ప్రదర్శించిన క్రమశిక్షణ హెడ్ని ఇబ్బంది పెట్టింది. భారత బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయిన చోట బంగ్లాదేశ్ బౌలర్లు వ్యూహాత్మకంగా బంతులు విసిరి హెడ్ను ఉచ్చులోకి లాగగలిగారు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్లో ఉన్న చిన్నపాటి బలహీనతలను బంగ్లాదేశ్ బౌలర్లు గుర్తించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెడ్ బంతిని డ్రైవ్ చేసే క్రమంలో చేసే తప్పులను వారు వేగంగా గ్రహించి దానికి తగ్గట్టుగా ఫీల్డ్ సెట్టింగ్స్ మార్చుకున్నారు. ముఖ్యంగా బంతిని బ్యాట్కు దూరంగా విసరడం, అలాగే బౌన్సర్లతో అతడిని ఒత్తిడికి గురి చేయడం వంటి వ్యూహాలు బంగ్లాదేశ్ బౌలర్లకు కలిసి వచ్చాయి. 2023 ఫైనల్లో భారత బౌలర్లు అనుసరించిన సాధారణ వ్యూహాల కంటే బంగ్లాదేశ్ బౌలర్లు ప్రదర్శించిన వ్యూహాత్మక పట్టుదల హెడ్ను ఎలా కట్టడి చేయవచ్చో నిరూపించింది. హెడ్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ను అవుట్ చేయడానికి కేవలం వేగం సరిపోదని, సరైన ప్రణాళిక మరియు అమలు చాలా అవసరమని బంగ్లాదేశ్ బౌలర్లు పనితీరు తెలియజేస్తోంది. ఈ విశ్లేషణ ఒక బ్యాటర్ను కట్టడి చేయడంలో బౌలర్ల మానసిక దృఢత్వం మరియు వ్యూహాత్మక చొరవ ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది.